మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రకటించడంతో చాలా మంది ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడ్డారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు, మంత్రులు తన దృష్టికి తీసుకువచ్చారు. అందుకే ఆటో డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం అండగా ఉండాలి అనే నిర్ణయం తీసుకుంది. దసరా రోజు ప్రతి ఆటో కార్మికుడి అకౌంట్లో 15,000 రూపాయలను జమ చేస్తాను అని అనంతపురంలో సూపర్ 6 సూపర్ హిట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారు, వారి అకౌంట్లో నేరుగా డబ్బు జమ చేస్తే ప్రభుత్వంపై ఎంత భారం పడుతుంది, మరి క్యాబ్లు నడుపుకునే వారు కూడా కార్మికులే కదా, మరి వారి పరిస్థితి ఏంటి అనే అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు అండగా నిలవాలి అని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. దసరా రోజున ప్రతి ఆటో డ్రైవర్ బ్యాంకు ఖాతాలో 15,000 రూపాయలు జమ చేస్తాను అని ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లో సుమారు 5 లక్షల ఆటో రిక్షాలు ఉన్నట్లుగా అంచనా. ఈ ఆటోలను నడిపే డ్రైవర్ల సంఖ్య కూడా దాదాపు ఇదే స్థాయిలో ఉంటుంది అని భావిస్తున్నారు. ఎందుకంటే ఒక ఆటోకు సాధారణంగా ఒక డ్రైవర్ ఉంటారు కాబట్టి డ్రైవర్ల సంఖ్య 5 లక్షలు అనుకుందాము. ప్రతి ఆటో డ్రైవర్ ఖాతాలో 15,000 రూపాయలు జమ చేయాలి అన్న సీఎం నిర్ణయం ఆధారంగా 5 లక్షల ఆటో డ్రైవర్లకు ఈ ఆర్థిక సాయం అందిస్తే ప్రభుత్వంపై సుమారు 750 కోట్ల రూపాయల భారం పడుతుంది. అసలే రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది అంటున్న బాబు ఇంత పెద్ద మొత్తం భారం కాదా అని విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వలన ఆటో డ్రైవర్లతో పాటు క్యాబ్ డ్రైవర్లు కూడా ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటున్నారు. విజయవాడ వంటి నగరాల్లో క్యాబ్ డ్రైవర్లు తమ వాహనాలను అమ్మేస్తున్నారు. కొంతమంది పార్కింగ్ స్టాండ్లలోనే ఉంచాల్సి వస్తుంది అని వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో క్యాబ్ డ్రైవర్ల సంఖ్య దాదాపు 50,000 నుంచి 1 లక్ష మంది వరకు ఉండవచ్చు. ఈ డ్రైవర్లలో చాలా మంది ఓలా, ఊబర్ వంటి రైడ్ హెయిలింగ్ యాప్లతోనే స్వతంత్రంగా సేవలు అందిస్తున్నారు. ఇక క్యాబ్ డ్రైవర్లు కూడా కార్మికులే కదా, వారికి కూడా ఆర్థిక సాయం అందించే విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఆటో డ్రైవర్లకు ప్రకటించిన 15,000 రూపాయల సాయం క్యాబ్ డ్రైవర్లకు వర్తింపజేస్తే అది అదనంగా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆటో, క్యాబ్ డ్రైవర్ల కోసం ఒక ప్రత్యేక వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి అని యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వైసీపీ నేతలు కూడా క్యాబ్ డ్రైవర్ల సమస్యలపై దృష్టి పెడుతున్నారు. దీంతో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే ఛాన్స్ ఉంది. చూడాలి మరి కూటమి సర్కార్ ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుందో.